అల్వాల్ సర్కిల్ కానాజీగూడలో వెలిసిన ప్రపంచ ప్రఖ్యాత మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో స్వామికి సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ అన్నదాన, భూదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వివరాలను దర్బారు సేవలో స్వామికి విన్నవించే సంప్రదాయం కొనసాగుతుందన్నారు. అలాగే ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆత్మకు శరణు వేడండి. గణపతి విశేషమైనటువంటి వాడు. కలవు చండీ వినాయకుడు. కలియుగంలో చండీదేవి, వినాయకులు మాత్రమే ప్రత్యేకంగా సర్వ సుఖాలను ప్రసాదింపచేస్తూ కలంలో మోక్ష ప్రాప్తిని కలగచేస్తారు. అంటే కొందరు తెలియక ఏమనుకుంటారు, శివపార్వతుల పుత్రుడు అనుకుంటారు. కేవలం శివపార్వతుల పుత్రుడైతే ఆయన ఒక యుగంలోనే శివపార్వతుల పుత్రుడు. మరి పార్వతీదేవి పుట్టక ముందే గణపతి ఉన్నట్టుగా మనకు శివపురాణం యొక్క కార్యక్రమాలలో, నిత్యోత్సవాల్లో, వారోత్సవాల్లో, పక్షోత్సవాల్లో, మాసోత్సవాల్లో, అలాగే ఏప్రిల్ 5, 6, 7 తారీఖుల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా విశేషంగా పాల్గొనండి. స్వామివారి యొక్క 10వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 5, 6, 7 తారీఖుల్లో విశేషంగా అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జన్మరాహిత్యాన్ని పొందండి. ఈ ఆలయం 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని, నేను సహితం ప్రపంచాగ్నికి సవితనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు శ్రీశ్రీ గారు. అలాగే వరల్డ్ ఫస్ట్ టెంపుల్ కు నేను కూడా 516 రూపాయలు ఇవ్వగలిగాను అని చెప్పేసి మనమందరం కూడా ఆ స్థితికి రావాలి.